ఈ రోజు మనం ఇంత నిమ్మలంగా ఉన్నామంటే దానికి మోదీ కాదు. ఆ ఎమ్మెల్యే ముఖం కూడా మాకు గల్లలో వాళ్ళు తెలియదు. వాళ్ళే మనం చుట్టం కాదు, వీళ్ళే మనం చుట్టం కాదు. చెయ్యి కుడితే వస్తుంది. మనకు పని చేసేటోళ్ళు కావాలి. ఈసారి కాంగ్రెస్ వస్తుంది. శ్రీ గణేష్ కాంగ్రెస్ రావచ్చు. ఎంపీ అడిగేయాలి కదా మరి. అయితే మా ఎంఆర్పిఎస్ మా మాదిగలం అంతా కలిసి బీజేపీకే పనిచేస్తాం. అంటే ఈటల అందరు బీజేపీ కలిసి కాంగ్రెస్ గెలుస్తుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న కొన్ని రోజుల క్రితం బై ఎలక్షన్స్ కూడా జరిగినాయి. మరి ఈ సెగ్మెంట్ లో అంటే ఇక్కడ ఈ బై ఎలక్షన్ లో గతంలో చూసినట్టయితే మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపినారు, వాళ్ళు ఏం భావిస్తున్నారో ఒకసారి వాళ్ళ నాడి ఏందో తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం. మరి ఇక్కడ 2 ఓట్లు వేయాలి, ఒకటి అసెంబ్లీ ఓట్లు రెండు వేసినాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అమ్మాయి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ వస్తారు. ఎందుకమ్మా? ఆ? గతంలో బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ ఏం చేయలేదు, ఈయన ఇప్పుడు ఇంకేం చేయలేదు. ఓకే. ఏం చేస్తాడో చూడాలి కదా కొన్ని రోజులు. 10 ఏళ్ళు ఇచ్చినాం, ఆయన ఏం చేయలే మనకు. మన సిటీకి అయితే ఏం చేయలే, ఊర్లలో ఏం చేసిండో. మన సిటీలో ఏమైనా చేస్తే అయ్యో గరీబోడు ఉన్నాడు, ఇల్లు కూలిపోతుంది, చేస్తుండ అన్నట్టు ఎప్పుడు ఏం చేయలే. మా ఆయన పింఛన్ రాలేదు, ఎన్నిసార్లు 4 సార్లు రాపిచ్చిన, సచ్చేపోయిండు. పింఛన్ అయితే తినలే. నేను ఇచ్చిన, నాకన్నా వస్తుందో రాదో మరి. నేను కూడా మా ఆయన లెక్క పోతానో తెలియదు. ఎవరో ఒకరు మంచి పని చేయాలి. మాకు రోడ్లైనా నీళ్ళైనా 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి మంచి నీళ్లు. మరి ఈయన వస్తానన్నా మంచి నీళ్లు జల్దీ ఇస్తాడో ఏమో. మరి మీ సమస్యల గురించి అధికారులకు ఎప్పుడన్నా చెప్పడం అధికారుల దగ్గరికి ఎక్కడ వెళ్ళలే. ఇక ఆయన వచ్చే 100 రోజులు అయింది, ఇంకా కొద్ది రోజులు అందులో ఎలక్షన్స్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం మా ప్రతాపాన్ని ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి మాకు నీళ్లు. ఆయన మాకు నీళ్లు రాకుండా బండ్లు పంపించిండు మా ఊరు ఆయన. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అని వచ్చింది, ఏం చేయలేదు మాకైతే ఇంతవరకు ఏం చేయలేదు. అంటే మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామా అనుకుంటలేము. ఒకసారి ఎవరికో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళే మనం చుట్టం కాదు, వీళ్ళే మనం చుట్టం కాదు. మనకు పని చేసేటోళ్ళు కావాలి. కష్ట సుఖం అరుచుకోవాలి మనకు. మనకి ఇంకేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉన్న అభ్యర్థి మీకు పని చేస్తారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, చూడాలి. ఇప్పుడు నా గుణం నీకు తెలియాలి, నీ గుణం నాకు తెలియాలి. ఒక 100 రోజులు అయింది, ఇంకా 100 రోజులకి ఏమైనా చేస్తాడా లేదా చూద్దాం. ఇప్పుడు మేము మహిళా గ్రూపులు ఉన్నాయి, మాకు పావులా వడ్డీ వేస్తా అన్నాడు. మాకు 4-5 లోన్లు వచ్చినాయి, కట్టినాం, అయిపోయింది. ఇంతవరకు మాకు వేయలే పావులా వడ్డీ. మరి ఈయన వేస్తా అంటుండు, వేస్తాడో ఏమో మరి చూస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 స్కీమ్లు ఏవైతే ఉన్నాయో 6 స్కీమ్లు వచ్చినాయా మీకు కాంగ్రెస్ నుంచి? ఒక్కటి వచ్చింది, ఒకటి వచ్చింది. కరెంటు బిల్లు 1 మీటర్కి వచ్చింది, ఇంకో మీటర్కి రాలే, 1 మీటర్కి వచ్చింది. వాళ్ళ దీన్ని మనం అబద్ధం ఆడద్దు, 1 మీటర్కి వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరిగింది కదా. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మరణానంతరం ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఉన్నది బీజేపీ ఉంది ప్లస్ కాంగ్రెస్, రెండు తగ్గపడింది. సో ఇప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తి కదా. సో ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ లేవని మీరు అనుకుంటున్నారా? ఉన్నాయి, 50-50 ఉన్నాయి. వీళ్ళకు 50 ఉంది, బీజేపీ కూడా 50 ఉంది. తగ్గపారం బీజేపీ కూడా గట్టి పోటీ ఉన్నది. సో అంటే మన సానుభూతి పరంగా వాళ్ళ అక్కకి ఏమన్నా ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అదే 50-50% ఉంది. సో ఓవరాల్ గా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ లో పార్లమెంట్ బీజేపీ పైన ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నరేంద్ర మోదీ. ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వస్తాయండి ఒక 10-11. అంటే ఇక్కడ లోకల్ తెలంగాణలో 10-11 తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అసెంబ్లీ నుంచి వెళ్ళి. సో ఇక్కడ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే లాస్ట్ టైం అంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఉండే కదా. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ కొంచెం ఎందుకు అనుకుంటున్నారు? అంటే రీజన్ అంటే ఏం లేదు, అంటే ఇంతకు ముందు ఉన్న సానుభూతి కూడా అది అట్లనే సానుభూతి తోటి వస్తుందని నేను సానుభూతి ఓట్లు కంపల్సరీ. ఓకే. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏమైనా ఫైట్ చేసి అనుకుంటున్నారా? బీజేపీ ఎంపీ సీట్ అయితే బీజేపీ వస్తుంది. ఎంపీ సీట్ అయితే బీజేపీ సో ఇక్కడ లోకల్ మాత్రం బీఆర్ఎస్. పిఎం ఎవరైతే అనుకుంటున్నారు? పిఎం నరేంద్ర మోడీ. ఎన్ని సీట్లు వస్తాయి చెప్పగలుగుతారా? నేను అనుకుంటున్నా 340 వస్తాయి కంపల్సరీ. ఇంకెక్కువనే రావచ్చు అని కంపల్సరీ అయితే మోడీ వస్తుంది, 100% రాదు. సో మీరు ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నారు, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా మోడీ గారు? అంటే ఈ రోజు మనం ఇంత నిమ్మలంగా ఉన్నామంటే దానికి మోదీ కాదు. అందువల్ల సో మోడీ రావాలనుకుంటున్నారు కంపల్సరీ. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్. మరి మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? మీ ఓటు వేసిలా మీరు? మా ఊళ్ళో ఎక్కడ మీ ఊరు?
జనగాం జనగాం అనేది జనగాం ఆలేరు ఎవరు గెలుస్తారు మీ దగ్గర? ఇక చెయ్యి గుర్తు ఆయనకి వెళ్తాడు ఆయన అంతేనా? మీకు షేక్ గుర్తు గెలవాలని ఉన్నదా? ఓటేసిలా మీరు? బై ఎలక్షన్ జరిగింది కదా, ఎవరు వస్తారని మీరు అనుకుంటారు? అంటే గతంలో అయితే బీఆర్ఎస్ ఉంది కదా, ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటారు? ఈసారి కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తారు. ఓకే, అంటే ఏమన్నా రీజన్ చెప్పగలుగుతారు ఎందుకని? ఇప్పుడు టీఆర్ఎస్ 6 years నుంచి ఉంది, ఏం చేసింది? ఆ ఎమ్మెల్యే ముఖం కూడా మాకు గల్లలో వాళ్ళు తెలియదు. ఓకే. ఒక్కసారి ఫస్ట్ సెకండ్ టైం వచ్చినట్టే మళ్ళీ 4 times రాను కూడా రాలేడు. అలా బిడ్డ మనకి గెలిచిన 4 నెలలకు ఒక్కసారి బి రాలే. మళ్ళీ ఆమెకి ఎట్లా వేస్తాం ఓటు? సో ఈసారి కాంగ్రెస్ అవకాశం వస్తుంది. కాంగ్రెస్ కి అదే వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది సార్. సో పైన కేంద్రంలో ఎవరు ఉండాలి? కేంద్రంలో కూడా సెంటర్ లో వచ్చేసి బీజేపీ ఉండాలి, కానీ ఇక తెలియదు ఏమవుతుంది ఈసారి, ఏమొస్తుందో తెలియదు. సో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వస్తుంది. బై ఎలక్షన్ జరిగింది కదా, సో ఇక్కడ లోకల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? శ్రీ గణేష్ 99% శ్రీ గణేష్. ఎందుకంత ధీమా అంటే కాన్ఫిడెంట్ ఉన్నారు? అంత గెలుస్తాడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాడు. అది కూడా వాన వస్తే ఇంటికి వస్తాయి నీళ్ళు. ఎమ్మెల్యే వాళ్ళ బిడ్డ ఏం చేసిన ఏమున్నా వాళ్ళే చూసుకోరు తప్ప వాళ్ళ కార్యకర్తలు చూసుకోరు. మాకు ఏం చేసినాడు ఆ రోడ్లు కట్టిన ఇది కట్టిన అంటే ఇప్పుడు మీ సమస్యల గురించి ఒక్కసారి కూడా మీకు మన కలవలేదు? ఎప్పుడు వచ్చి మాకు గెలవనే కలదు అసలు. ఆయన కలిసిండు వాళ్ళ కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చిన వాళ్ళకు. అంత ఇంపార్టెంట్ ఎవరు వాళ్ళకి కలుస్తాడు, మాకు కలుస్తాడు కలవడు. రాని మాకు ఆయన పథకాలు లేవలు 10 సంవత్సరాలు నాకు గవర్నమెంట్ తెలియదు, పథకాలు తెలియదు. ఎవరు మీ సమస్యలు చెప్పడానికి మీరే ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసినారా? ఏం చేయలేము. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, వాడ ఉంటుంది లైన్ ఆడికి వెళ్ళి 30 feet రోడ్ 30 feet లోపలికి వాళ్ళ నీళ్ళే రావు. అది 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి అట్లా. సో ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ వస్తాం. కాంగ్రెస్ పక్క శ్రీ గణేష్. కేంద్రంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేంద్రంలో ఇక మనం చెప్పలేము కేంద్రం, కానీ మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ మాత్రం మేము ఎమ్మెల్యే వస్తే కాంగ్రెస్ రావచ్చు. మళ్ళీ ఆడ కూడా మీరు ఈసారి రెండు అసెంబ్లీలో 2 కాంగ్రెస్ కి ఇష్టం, 2 కాంగ్రెస్. మీరు చెప్పండి. ఏం చెప్పేది కూడా అదే, కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ గణేష్ వస్తాడు. ఆయన రావాలి, ఆయన వస్తేనే పిల్లలకైనా దేనికైనా ఇది చేస్తాడు. 15 సంవత్సరాలు ఓడిపోకుండా వస్తున్నాడు. మాకు వీళ్ళు ఎవ్వరు ఏం చేయలేదు. కొంచెం పిల్లలు బాగుపడతారు ఆయన వస్తే. అట్లా ఇంతకుముందు గతంలో లాసే గారి ముఖం మీకు తెలియదు అన్నారు కదా, మరి ఇప్పుడు గణేష్ గారు ఇప్పుడు మాకు తెలుసు. అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ తెలుసా? అంతకు ముందు కూడా తెలుసు మాకు. 15 సంవత్సరాల నుండి తెలుసు మాకు. ఆయన తెలుసు. లాషన్ అందుతుంటే ఇక ఇప్పుడు ఓట్లలో తిరుగుతుంది కాబట్టి తెలుసు. ఓట్ల కోసం చెప్పడానికి వచ్చింది తెలుసు. ఆయనతో 15 సంవత్సరాల నుండి మాకు తెలుసు. మేము ఆయనకే చేస్తాం పని, ఆయనే గెలుస్తాడు. అన్న ఇప్పుడు మొన్న ఓటు వేసినారు అందరు? ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు లోక్సభ 2 వేసినారు. సో ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటారు? ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటారు? శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ. ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు? ప్రభుత్వం పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే సంక్షేమ పథకాల కోసం చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు మీకు బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు గతంలో అంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఉండే, అంటే ఇప్పుడు ఈ అభ్యర్థి ఏంటంటే కాంగ్రెస్ ఉన్న ఫ్లోలో వస్తారా, లేకుంటే మీరు వ్యక్తిగతంగా చెప్తున్నారు? కాంగ్రెస్ అంటే వ్యక్తిగతంగా, లేకుంటే పార్టీ కూడా ఏమో వస్తుంది వ్యక్తిగతంగా. ఓకే. ఇప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీకు ఏం చేయలేదు? ఏం చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తారు ఖచ్చితంగా. సో పైన పార్లమెంట్ ఎవరు వస్తారు? అది కూడా కాంగ్రెస్. ఇప్పుడు బై ఎలక్షన్ లోక్సభ రెండు ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ చేస్తారు? ఇక్కడ కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నారు. కాంగ్రెస్ అవసరం. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్. మార్పు కావాలనుకుంటున్నారు. రూలింగ్ లో కూడా గవర్నమెంట్ అదే ఉంది కాబట్టి కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు. ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి దాన్ని చెప్పలేము, వాళ్ళ డిసైడ్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఎంపీకి అయితే ఆయనకి ఇష్టం. సో ఎంపీకి అయితే బీజేపీ ఇస్తుందా? ఎంపీ బీజేపీ వస్తారు అనుకుంటున్నారు. ఎంపీ ఆయనకి వేయాలి కదా, మరి నిజమా కదా? అది మీ ఇష్టం. అది మరి సో మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఎట్లా చెప్తాం మేము? మీరు ఓటు వైష్ణవ్ సంఘం చెప్పకండి, బట్ ఎవరు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేమా ఇంతకు ముందు టీఆర్ఎస్ అది వస్తేనే బాగుంటది కదా. ఇదంతా ఏదేదో అవుతుంది. ఎంత పరిశాన్ అవుతుంది చెప్పి ఇప్పుడు ఏదేదో టీవీలో చూస్తున్నాం మనం కాంగ్రెస్ గురించి. ఎంతో 100 రోజులు కూడా అయిందో కాలేదో కానీ దునియా కంప్లీట్. ఆయన 10 ఏళ్ళు చేసిండు. ఆయన పాపం గవర్నమెంట్ వాళ్ళకి అన్ని చేసిండు, అందరికి చేసిండు కదా. న్యాయం మాట్లాడాలి కదా ఎప్పుడైనా. మరి నిజమా కదా? అక్కడ బీజేపీ వస్తారు అనుకుంటున్నారు, మీరు ఇక్కడ టీఆర్ఎస్ వస్తారు. మీరన్నా? అంటే మేము బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. మేము ఎందుకంటే నేను ఎంఆర్పిఎస్ నాయకుడిని. మేము గత 35-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక మాల సమాజమే తీసుకుపోతుంది టికెట్. అయితే ఈసారి మేమంతా మాదిగలంతా ఏకమై కొట్లాడేసి
ఏ పార్టీ అయినా సరే మా వర్గానికి ఇవ్వాలని చెప్పి కొట్లాడినందుకు మాకు టీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు. బీజేపీ మాత్రం మా వర్గానికి ఇచ్చింది, మాదిగ వర్గానికి ఇచ్చింది, వంశతిలక్ గారికి ఇచ్చింది. అయితే మా ఎంఆర్పిఎస్ మా మాదిగలం అంతా కలిసి బీజేపీకే పనిచేసినాము. మేము బీజేపీ ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. అది వస్తుంది క్రాస్ ఓటింగ్ లా. మాకు ఓటింగ్స్ జరిగినాయి బాగానే, మా అంచనా కూడా ఉంది మేము వస్తామని చెప్పి. బీజేపీ ఒక ఎమ్మెల్యే కూడా అదే వస్తుంది, ఎంపీ కూడా అదే వస్తుంది, రెండు అవే వస్తాయి, రెండు ఓ జాతి పరం. ఇప్పుడు ఇలా ఓట్లు జరిగినాయి కదా, మీరు వేసినారా ఓట్లు? రెండు ఓట్లు అంటే ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ లోక్సభ రెండు వేసినారు. సో ఎవరు వస్తారు అనుకుంటున్నారు, ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి అయితే కాంగ్రెస్ కలుస్తుంది, ఇక ఎంపీ అంటే టీచర్ బీజేపీ కలుస్తుంది. ఎంపీ అయితే BJP. ఇక్కడ లైక్ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉండే కదా ఇక్కడ ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఏం లేవు. వాళ్ళకి గెలిచే ఛాన్స్ లేదు. అంటే ఏంటి సార్, ఈ లోకల్ ఇక్కడ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారా లేదా? అట్లానే కాదు, మంచి వ్యక్తి శ్రీ గణేష్ అని ఒకసారి అవకాశం ఇచ్చి చేసి చూస్తాడా చేయడా తెలిసిపోతాయి కదా. సో మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాను. కాంగ్రెస్ సపోర్ట్. సో ఇప్పుడు రెండు మొన్న మనకి ఎన్నికలు జరిగినాయి కదా, అసెంబ్లీ లోక్సభ ఓటేసినారా మీరు? వేసినాం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకన్నా గతంలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు కదా, మరి మీరు కాంగ్రెస్ అంటున్నారు? ఉండే అంటే ఇప్పుడు అట్లా మెజారిటీ మారిపోయారు కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏది ఉందో దానికి మారిందా, మీరు మారిందా? మెజారిటీ కూడా మారింది. మారితే పబ్లిక్ తో పాటు మనం కూడా మారాలి కదా, తప్పదు అది. పబ్లిక్ కోసం మారాలన్నట్టు. పబ్లిక్ కోసం మారాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినంత మాత్రాన మనకి ఏం ప్రాబ్లం? ఒక మాట అంటే అడుగుతున్నాం మేము. బీఆర్ఎస్ స్టేట్ ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో మనకి ఏంటంటే కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మరి వ్యక్తిత్వంగా అంటే ఇక మన బీఆర్ఎస్ దకే ఉన్నది మెజారిటీ. ఓకే. కాకపోతే ఇప్పుడు రూలింగ్ పార్టీని బట్టి ఫాలో అవుతున్నారు కదా. ఎందుకంటే కొంచెం పనులు కావాలి, పనులు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు దాంతో లింక్ ఉంటేనే కదా అయ్యేది. లేకపోతే కోసం అట్లా పైన కేంద్రంలో ఎవరు వస్తారు? కేంద్రంలో బీజేపీ వస్తుంది ఖచ్చితంగా. మన అసెంబ్లీ, సో అక్కడ ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మీ కాన్ఫిడెన్స్? ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే చెయ్యి కుడితే వస్తుంది. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు కదా, chances ఏమన్నా? కొంచెం తక్కువే. ఇదైతే కన్ఫామ్ గా వస్తాం, చెయ్యి వస్తుందని. సో పైన పార్లమెంట్ ప్రధానమంత్రి ఎవరైతే? ప్రధానమంత్రి. సో ఇక్కడైతే చేయకుండా వస్తాం.